హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చిన్న చిన్న కలెక్షన్స్. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మీరు ఎలా జరుపుకున్నారు? నేనైతే 8th మంత్ కదా, చాలా నెమ్మదిగా చేసుకున్నాను ఓపిక ఉన్నంత వరకు. అండ్ చాలా దమ్మొస్తుంది, ఓపిక ఉండట్లేదు. కాకపోతే పూజ చేసుకోవాలి, ఎందుకులే స్కిప్ చేయడం, ఎలాగో టెంపుల్ వెళ్ళట్లేదు కదా, వెళ్ళొద్దు కదా అని చెప్పేసి ఇంట్లోనే ఇట్లా నెమ్మదిగా చేసుకున్నాను. 7 వరకు అంతా కంప్లీట్ అయింది. 4 o'clockకి లేచాను అనమాట నేను. ఆల్మోస్ట్ అందరు ఈరోజు 3 to 4 వరకు లేచే ఉంటారు కదా. మా పాప అయితే స్కూల్ లేదని మంచిగా పడుకుందనమాట. డిస్టర్బ్ కూడా చేయలేదు, తొందరగా అయిపోయింది అందుకని చెప్పేసి తనతో ఈవినింగ్ చేయించాను. తులసి చెట్టు అండ్ ఇంకా మనం ఈరోజు పూజ చేసేది ఉసిరి కొమ్మకు కూడా కదా, అందుకే ఫస్ట్ అది నాటుకొని తర్వాత అట్లా డెకరేషన్ చేసేసి ఫస్ట్ ఇంట్లో పూజ చేశాను. ఫోటోలన్నీ క్లీన్ చేసేసి తర్వాత బయట వేసాను అనమాట. 7 వరకు అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ సేమియా పాయసం కూడా చేశాను ప్రసాదం కోసం. ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసేసాను. ఫ్రూట్స్ కూడా ఏం లేకుండే, తెచ్చే అంత ఓపిక కూడా లేదు. ఏదో ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసి చేయాలి, నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకుందాంలే అని చెప్పేసి. అండ్ తర్వాత పూజ అయిన తర్వాత ఆ దీపాలను చూస్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో, చూస్తూనే కూర్చుండిపోయాను కాసేపు అలా. నేనైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు. ఆ బయట బర్డ్స్ సౌండ్కి. డైలీ రెగ్యులర్గా అంత తొందరగా పూజ ఏం చెయ్యం కదా, మినిమం 8 to 9 అన్న అవుతుంది కదా. అండ్ తర్వాత లంచ్లోకి అయితే నేను లెమన్ రైస్ చేశాను. తర్వాత ఈవినింగ్ ఇట్లా కొంచెం స్పైసీగా తినాలనిపించి పుదీనా రైస్ చేశాను అనమాట. ప్రాసెస్ అంతా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్ చేయండి. వంట చేయడానికి కూడా ఓపిక ఉండట్లేదు రెగ్యులర్గా, అందుకే వీడియోస్ కూడా చాలా నెమ్మదిగా అప్లోడ్ చేస్తున్నాను. చాలా వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేసేవి, కాకపోతే టైం ఉండట్లేదు. పాపతో కూడా ఇబ్బంది అవుతుంది కదా. అయినా ఫస్ట్ కిడ్కి రెస్ట్ తీసుకున్నంత సెకండ్ కిడ్కి తీసుకోలేం కదా, ఎందుకంటే ఫస్ట్ కిడ్ని చూసుకోవడంలోనే సరిపోతుంది మొత్తం అంతా. తర్వాత ఇట్లా ఈవినింగ్ మా పాపతో కూడా పూజ చేసి ఇచ్చాను. మా హస్బెండ్ కూడా వెలిగించారు. మా హస్బెండ్కి ఇవన్నీ ఇష్టం ఉండదు, ఏదో నా కోసం అట్లా వెలిగించాడు అంతే. దట్స్ ఓకే, ఫైన్. ఇంకా తర్వాత మా పాప ఇట్లా పూజ చేసేసి టెంపుల్ వెళ్ళేసి వచ్చింది. ఇట్లా పూజ అయిన తర్వాత నేను డిన్నర్ చేసేసాను. మార్నింగ్ది లెమన్ రైస్ దద్దోజనం చేశాను, ఈవినింగ్ ప్రసాదము. అండ్ పుదీనా రైస్తో కానిచ్చేసి తర్వాత కిందికి వెళ్ళి ఒక 10-15 minutes అట్లా చిన్నగా క్రాకర్స్ కాల్చుకున్నాం అంతే. ఎందుకు ఎక్కువ పొల్యూషన్ అనిపించి నేను పైకి వచ్చేసాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి.